హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ విద్యార్థులకు కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు హోల్డింగ్ కంపెనీస్ సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలనేది మీ ముందు ఉంచుతాను. నిన్న హోల్డింగ్ కంపెనీ తన సబ్సిడరీ కంపెనీల్లో అనుబంధ కంపెనీల్లో మొత్తం వాటాలన్నింటినీ కొనుగోలు చేసినటువంటి సందర్భాల్లో నిన్న ఏ విధంగా ఉంటుందనేది ఒక లెక్క ఉంచాను. ఈరోజు లెక్కలో ప్రత్యేకత ఏంటంటే హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలో కొన్ని వాటాలు మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తుంది. మిగిలిన వాటాలు అల్పసంఖ్యాక వాటాదారులు అంటే మైనారిటీ షేర్ హోల్డర్స్ ఉన్నప్పుడు ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలా అనేటువంటిది ఈరోజు లెక్కలోని ప్రత్యేకత. From the following balance sheet given below, prepare a consolidated balance sheet of the full size company limited and its subsidiary company medium company limited as on 31/12/1999. ఇక్కడ ఈ యొక్క ఫుల్ సైజ్ కంపెనీ లిమిటెడ్ అనేది హోల్డింగ్ కంపెనీ. ఇది సబ్సిడరీ కంపెనీ అయినటువంటి మీడియం కంపెనీ లిమిటెడ్లో 9,000 వాటాలను కొనుగోలు చేసినట్టు చెప్పాడు. అసలు యాక్చువల్గా 10,000 వాటాలు ఈక్విటీ వాటాలు సబ్సిడరీ కంపెనీలో అంటే మీడియం కంపెనీ లిమిటెడ్లో 10,000 వాటాలు ఉంటే ఈక్విటీ షేర్స్ ఉంటే అందులో 9,000 వాటాలని కొనుగోలు చేయడం జరిగింది. 1000 వాటాలు సబ్సిడరీ కంపెనీలోనే ఉన్నాయి. అంటే మైనారిటీస్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1000 వాటాలు, హోల్డింగ్ కంపెనీ వచ్చేసి 9,000 వాటాలు. మొత్తం సబ్సిడరీ కంపెనీలో 10,000 వాటాలకు గాను హోల్డింగ్ కంపెనీ 9,000 వాటాలు కొనుగోలు చేసింది. సబ్సిడరీ కంపెనీలో మైనారిటీస్ ఇంట్రెస్ట్ కొద్దీ 1000 వాటాలు ఉన్నాయి. ఇది లెక్క. ఇప్పుడు ఈ హోల్డింగ్ కంపెనీ యొక్క ఆస్తులను బట్టి 31/12/1999 లైబిలిటీస్ అసెట్స్ ఇచ్చాడు. లైబిలిటీస్ హోల్డింగ్ కంపెనీస్ యొక్క షేర్ క్యాపిటల్ ఆథరైజ్డ్ అండ్ ఇష్యూడ్ అధికృత మరియు జారీ చేసినటువంటి వాటాలు హోల్డింగ్ కంపెనీలో 1,00,000 ఈక్విటీ వాటాలు ఉన్నాయి. ఒక్కోటి 80 రూపాయలు చొప్పున 80 లక్షలు. జనరల్ రిజర్వ్ 40 లక్షలు. క్రెడిటార్స్ 24 లక్షలు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 8 లక్షలు ఉన్నాయి. తర్వాత అదే హోల్డింగ్ కంపెనీ యొక్క ప్రాపర్టీస్ కానీ చూసినట్లయితే ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ స్వాధీనాలు 76 లక్షలు. ప్లాంట్ అండ్ మెషినరీ 11,20,000. షేర్స్ ఇన్ మీడియం కంపెనీ లిమిటెడ్ అంటే సబ్సిడరీ కంపెనీలో ఉండే 10,000 వాటాలలో 9,000 వాటాలు కొనుగోలు చేసినట్టు ఒక్కొక్కటి 20 రూపాయల చొప్పున 14,40,000 వాళ్ళు పే చేసినట్లు ఉన్నది. అంటే పెట్టుబడి. కాబట్టి ఇక్కడ ఆస్తిగా చూపించాం. సరుకు వచ్చేసి 24 లక్షలు. సండ్రీ డెటార్స్ రుణగ్రస్తులు 16 లక్షలు. క్యాష్ అట్ బ్యాంక్లో 10,40,000. ఈ విధంగా ఫుల్ సైజ్ కంపెనీ లిమిటెడ్ అంటే హోల్డింగ్ కంపెనీ యొక్క పేరు. అది హోల్డింగ్ కంపెనీ యొక్క ఆస్తులను బట్టి ఇలా ఉంది. అలాగే ఇదే డేట్ 31/12/1999 నాటికి సబ్సిడరీ కంపెనీ అంటే మీడియం కంపెనీ లిమిటెడ్ యొక్క ఆస్తులను బట్టి ఇచ్చాడు. అప్పుడు వైపున మీడియం కంపెనీ షేర్ క్యాపిటల్ వాటాలు ఆథరైజ్డ్ అండ్ ఇష్యూడ్ అధికృత మరియు జారీ చేసినటువంటి వాటాలు వచ్చేసి 10,000 ఉన్నాయి సబ్సిడరీ కంపెనీలో. ఒక్కోటి 80 రూపాయల చొప్పున 8 లక్షలు. క్రెడిటార్స్ రుణదాతలు 1,60,000. లాభ నష్టాల ఖాతా 12 లక్షలు. ఆస్తుల వైపున ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఎట్ కాస్ట్ ఖరీదు ప్రకారం 1,60,000. స్టాక్ 4 లక్షలు. సండ్రీ డెటార్స్ రుణగ్రస్తులు 5,60,000. క్యాష్ అట్ బ్యాంక్ 10,40,000. ఈ విధంగా సబ్సిడరీ కంపెనీ ఆస్తులను బట్టి ఇచ్చాడు. హోల్డింగ్ కంపెనీ యొక్క ఆస్తులను బట్టి ఇచ్చేసి ఈ రెండింటి యొక్క సహాయంతో మనల్ని కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఎప్పుడైతే
సబ్సిడరీ కంపెనీలో ఉండేటువంటి 10,000 వాటాలు గాను 9,000 వాటాలు కొన్నదో ఆ సబ్సిడరీ కంపెనీ ఆస్తులను హోల్డింగ్ కంపెనీ ఆస్తులను కలిపి, అలాగనే సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ అప్పులను సబ్సిడరీ కంపెనీ అప్పులను కలిపి ఏకీకృతం చేస్తూ కన్సాలిడేట్ చేస్తూ ఒక ఆసక్తి తయారు చేయమన్నాడు. కాబట్టి కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఫుల్ సైజ్ కంపెనీ లిమిటెడ్ అండ్ ఇట్స్ సబ్సిడరీ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31/12/1999 31/12/1999 నాటి హోల్డింగ్ కంపెనీ ఫుల్ సైజ్ కంపెనీ లిమిటెడ్ మరియు మీడియం సైజ్ కంపెనీ లిమిటెడ్ యొక్క ఏకీకృత ఆస్తులను బట్టి హెడ్డింగ్ పెట్టాలి. ఇప్పుడు ఆస్తుల వైపున 2 ఆస్తులు కలుపుకుంటూ రావాలి. ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ ఆస్తుల వైపున కానీ చూసినట్లయితే హోల్డింగ్ కంపెనీ ఆస్తుల్లో ఫస్ట్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ 76 లక్షలు ఉంది. ఈ 76 లక్షల్ని ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అని చెప్పి 76 లక్షలు చూపించాలి. సబ్సిడరీ కంపెనీలో ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ కానీ ఉంటే ఈ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీని దానికి కలిపి చూపించాలి. కానీ సబ్సిడరీ కంపెనీలో ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్ లేవు. కాబట్టి హోల్డింగ్ కంపెనీ యొక్క ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ 76 లక్షలు చూపించాం. తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ హోల్డింగ్ కంపెనీలో మాత్రమే ఉన్నాయి 11,20,000. సబ్సిడరీ కంపెనీలో ప్లాంట్ అండ్ మెషినరీ లేదు కాబట్టి మనము ప్లాంట్ అండ్ మెషినరీ అని 11,20,000 చూపించేసాం. తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీడియం సైజ్ కంపెనీ లిమిటెడ్ అంటే సబ్సిడరీ కంపెనీ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్స్ 1,60,000 ఉన్నాయి కాబట్టి ఆ 1,60,000ని యాజ్ ఇట్ ఈస్గా చూపించాం. ఇది హోల్డింగ్ కంపెనీలో ఏమి ఇవ్వలేదు. తర్వాత స్టాక్ సరుకు నిల్వలు హోల్డింగ్ కంపెనీలో 24 లక్షలు, మీడియం కంపెనీలో 4 లక్షలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి 28 లక్షలుగా మనం చూపించాం. క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాము. స్టాక్ వచ్చేసి 24 లక్షలు హోల్డింగ్ కంపెనీలో, మీడియం సైజ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలో స్టాక్ వచ్చేసి 4 లక్షలు. 24 ప్లస్ 4 28 లక్షలుగా చూపించేశాం. అలాగే సండ్రీ డేటాస్ రుణకరసలు వచ్చేసి హోల్డింగ్ కంపెనీలో 16 లక్షలు, సబ్సిడరీ కంపెనీలో 5,60,000 ఇచ్చినాడు. సో సండ్రీ డేటాస్ వచ్చేసి 16 లక్షలు హోల్డింగ్ కంపెనీలోవి, సబ్సిడరీ కంపెనీలో వచ్చేసి 5,60,000. రెండు కలిపి 16 ప్లస్ 5,60,000 కలిపి 21,60,000 ఇచ్చేసాం. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్లో నగదు వచ్చేసి హోల్డింగ్ కంపెనీలో 10,40,000 ఉంది, సబ్సిడరీ కంపెనీలో 10,40,000 ఉంది. రెండు కలిపి 20,80,000 చూపించాం. ఇవి క్వశ్చన్ పేపర్లో మీరు చూసినట్లయితే క్యాష్ అట్ బ్యాంక్ 10,40,000 హోల్డింగ్ కంపెనీ, అలాగే సబ్సిడరీ కంపెనీ వచ్చేసి 10,40,000, రెండు కలిపి 20,80,000 చూపించేస్తాం. ఈ విధంగా ఆస్తుల వైపున హోల్డింగ్ కంపెనీ ఆస్తుల్ని సబ్సిడరీ కంపెనీ ఆస్తుల్ని రెండింటిని కలిపి ఏకీకృతం చేస్తూ ఈ ఏకీకృత ఆస్తుల బట్టిలో ఈ విధంగా చూపించాం. వెరీ సింపుల్. పోతే అప్పుల వైపున చూడండి. ఫస్ట్ షేర్ క్యాపిటల్ వాటా మూలధనం రాసి ఆథరైజ్ అండ్ ఇష్యూడ్ అధికృత మరియు జారీ చేసిన వాటాలు అని చెప్పేసి 10,000 ఈక్విటీ వాటాలు, వాటా ఒక్కింటికి 80 రూపాయలు చొప్పున. ఇది హోల్డింగ్ కంపెనీలో 80 లక్షలు ఇచ్చినాడు కాబట్టి 80 లక్షలు వాటా మూలధనాన్ని ఫస్ట్ మనం ఇలా చూపించేసాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ షేర్ హోల్డర్స్. ఇప్పుడు సబ్సిడరీ కంపెనీలో 10,000 వాటాలు ఉంటే 9,000 వాటాలను హోల్డింగ్ కంపెనీ కొనుగోలు చేసింది కాబట్టి ఇక 1,000 వాటాలు సబ్సిడరీ కంపెనీలో ఉన్నాయి కాబట్టి ఈ అల్పసంఖ్యాక వాటాదారుల యొక్క ఆసక్తి ఏమిటి అనేది మన వర్కింగ్ ఈ 2 లక్షలు ఎలా వచ్చింది. ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ అంటే అల్పసంఖ్యాక వాటాదారుల యొక్క ఆసక్తి అంటే సబ్సిడరీ కంపెనీలో 1,000 వాటాదారులు ఉన్నారు కదా, వారి యొక్క ఆసక్తి తాలూకు వారికి చెందవలసిన మొత్తం ఎంత అనేది మనం వర్కింగ్ చూపించాలి. 2 లక్షలు ఎలా వచ్చింది అనేది దీన్ని చూడండి. వర్కింగ్ నోట్లో ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ అంటే అల్పసంఖ్యాక వాటాదారుల ఆసక్తిని ఎలా కనుక్కుంటామంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ మీడియం కంపెనీ లిమిటెడ్ అంటే సబ్సిడరీ కంపెనీలో మొత్తం ఈక్విటీ వాటాలు ఎన్ని ఉన్నాయంటే 10,000. దీనిలో నుంచి లెస్ తీసివేయము నెంబర్ ఆఫ్ షేర్స్ పర్చేజ్ బై హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్, ఫుల్ సైజ్ కంపెనీ లిమిటెడ్ అంటే హోల్డింగ్ కంపెనీ. అంటే ఈ 10,000 వాటాల్లో హోల్డింగ్ కంపెనీ కొనుగోలు చేసినటువంటి వాటాలు ఏంటంటే 9,000 అంటే లెక్కలో ఇచ్చేస్తున్నాడు.
9,000 వాటాలు కొనుగోలు చేసినట్టు హోల్డింగ్ కంపెనీలో ఇచ్చేస్తున్నాడు. 10,000 వాటాలు ఉంటే సబ్సిడరీ కంపెనీలో 9,000 వాటాలు కొనుగోలు చేసినట్టు చెప్పాడు. కాబట్టి మనము ఆ 9,000 వాటాలు తీసేసినట్లయితే మొత్తం సబ్సిడరీ కంపెనీలో ఉండే 10,000 వాటాలు 9,000 తీసేస్తే ఇంకా 1000 వాటాలు మైనారిటీ షేర్ హోల్డర్స్. ఇప్పుడు దీనికి రేషియో పెట్టినట్లయితే రేషియో బిట్వీన్ హోల్డింగ్ కంపెనీ అండ్ మైనారిటీ షేర్ హోల్డర్స్. హోల్డింగ్ కంపెనీ ఏం చేసింది? సబ్సిడరీ కంపెనీలో ఉండే 10,000 వాటాలు 9,000 వాటాలు కొనుగోలు చేసింది. కాబట్టి హోల్డింగ్ కంపెనీ షేర్స్ వచ్చేసి 9,000, మైనారిటీ షేర్ హోల్డర్స్ అంటే సబ్సిడరీ కంపెనీలో 1000 వాటాలు ఉన్నాయి. మొత్తం 10,000లో 9,000 హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీలో 1000. ఇది రేషియో పెట్టినట్లయితే 9/10, 1/10 అంటే 3 zeros క్యాన్సిల్ చేస్తే 9/10, 9/10 హోల్డింగ్ కంపెనీ షేరు, 1/10 మైనారిటీ కంపెనీ షేర్. ఇప్పుడు వారి యొక్క వాటా మూలధనం, అల్పసంఖ్యాకదారుల యొక్క వాటా మూలధనం ఎంతంటే షేర్ క్యాపిటల్ ఆఫ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ 1000 shares ఆఫ్ at the rate of 80 each. 1000 వాటాలు ఉన్నాయి కాబట్టి సబ్సిడీ కంపెనీలో ఈ మైనారిటీ షేర్ హోల్డర్స్ది ఆ 1000 వాటాల వాటా ఒక్కింటికి 80 రూపాయలు చొప్పున వాటా మూలధనం 80,000 వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సబ్సిడరీ కంపెనీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాలు అంటే 12 లక్షలు ఇచ్చినాడు. ఈ 12 లక్షల రూపాయల లాభంలో మైనారిటీస్ యొక్క షేర్ 1/10, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 12 లక్షలు 1/10, 1,20,000. అంటే సబ్సిడరీ కంపెనీలో ఉండేటువంటి 1000 వాటాదారులకి చెందవలసిన మూలధనం 80,000. 1000 వాటాలు ఇంటూ 80 రూపాయలు లెక్కన 80,000 వాటా మూలధనం చెల్లించాలా. ప్లస్ ఈ యొక్క ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ అంటే ఆ కంపెనీని స్వాధీనం చేసుకునేటువంటి సందర్భాలు, అంటే 9,000 వాటాలు కొనుగోలు చేసే సందర్భాల్లో పెట్టుబడి లాభాలు వాళ్ళకి సంబంధించి 1,20,000 వచ్చింది. అంటే 12 లక్షలు 1/10 వచ్చి 1,20,000. అంటే ప్రాఫిట్ వచ్చి 1,20,000, ఈ మూలధనం 80,000, మొత్తము 2 లక్షల రూపాయలు అల్పసంఖ్యాక వాటాదారులకి మైనారిటీ షేర్ హోల్డర్స్ చెల్లించాలి. కాబట్టి ఆ చెల్లించవలసిన మొత్తాన్ని అప్పుల వైపున ఏకీకృత ఆస్తుల బట్టీలో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ 2 లక్షలు అనేది ఈ విధంగా మనకి కనుగొన్నటువంటి మొత్తాన్ని, ఈ 2 లక్షల మొత్తాన్ని ఎలా వచ్చింది అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ షేర్ హోల్డర్స్ యొక్క పోర్షన్ 2 లక్షలు ఎలా వచ్చింది అనేది మనము దీనికి వర్కింగ్ వచ్చేసి ఇలా 2 లక్షలు వర్కింగ్ నోట్ చూపించాలి పరీక్షలో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మూలధనం వేసాం హోల్డింగ్ కంపెనీస్ది. తర్వాత సబ్సిడరీ కంపెనీలో ఉండేటువంటి 1000 మంది వాటాదారుల యొక్క ఆసక్తి, వారికి చెల్లించాల్సిన మొత్తం మూలధనం ప్లస్ రిజర్వ్ లాభ నష్టాలు 2 కలిపి 2 లక్షలు అని చెప్పి చూపించేసాం. దీనికి వర్కింగ్ వచ్చేసి పక్క పేజీలో ఇచ్చున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ అని చెప్పేసి ఈ యొక్క మొత్తాన్ని, ఈ సాధారణ రిజర్వ్ కూడా వర్కింగ్ చేసి మనం అనుకోవాలి. మూలధన రిజర్వ్ కూడా మనం అనుకోవాలి. జనరల్ రిజర్వ్ వచ్చేసి 40,000 ఉండాలి. ఇక్కడ జనరల్ రిజర్వ్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఫస్ట్ మూలధనం వేసాం. తర్వాత 1000 మంది వాటాదారుల యొక్క ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ అంటే 80,000 మూలధనం, అంటే 1000 వాటాలు 80 రూపాయలు లెక్కన 80,000 మూలధనం ప్లస్ ప్రాఫిట్లో 1/10 పోర్షన్ వాడాలి 1,20,000, 2 లక్షల రూపాయలు ఇలా చూపించిన తర్వాత నెక్స్ట్ జనరల్ రిజర్వ్ అని చెప్పేసి 40,000 చూపించాం. ఇది హోల్డింగ్ కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్ కానీ పరిశీలించినట్లయితే 40 లక్షలు జనరల్ రిజర్వ్ ఉంది. కాబట్టి ఆ జనరల్ రిజర్వ్ని మనము కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో మనం 40 లక్షలు చూపించాం. సబ్సిడరీ కంపెనీస్లో జనరల్ రిజర్వ్ లేదు. పోతే క్యాపిటల్ రిజర్వ్ అనేది మాత్రము మనము ఈ 10,80,000 ఎలా వచ్చింది అనేది మనం అనుకోవాలి. అలాగనే లెస్ ఎక్సెస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ షేర్స్ అంటే వారికి చెల్లించినటువంటి అదనపు డబ్బు, అంటే గుడ్విల్ కింద చెల్లించిన డబ్బు, ఈ 2 మొత్తాన్ని మనము కనుక్కోవాల్సి ఉంటుంది. 10,80,000 ఎలా వచ్చింది, 7,20,000 ఎలా వచ్చిందంటే
ఫస్ట్ దీనికి వర్కింగ్ అవుట్ పక్క పేజీలో ఇచ్చిన 10,80,000 ఎలా వచ్చిందంటే క్యాపిటల్ రిజర్వ్. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ రిజర్వ్ అని హెడింగ్ పెట్టి క్యాలిక్యులేషన్. ప్రాఫిట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ లిమిటెడ్ 12 లక్షలు. అంటే సబ్సిడరీ కంపెనీ యొక్క ఆస్తులు పెట్టి క్వశ్చన్ పేపర్లో మీరు గమనించినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సబ్సిడరీ కంపెనీ యొక్క ఆస్తుల బట్టిలో 12 లక్షలు ఇచ్చినాడు. ఈ 12 లక్షలు మనము ఇలా క్యాపిటల్ రిజర్వ్ మూలధన రిజర్వ్ కింద ఎంత మళ్ళీ ఇచ్చాలనేది ఎలా తెలుస్తుందంటే, ప్రాఫిట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ 12 లక్షల్లో హోల్డింగ్ కంపెనీస్ యొక్క షేర్, హోల్డింగ్ కంపెనీస్ యొక్క షేర్ 9/10 అని చెప్పేసి మనం అనుకున్నాం ఇందాక. 10,000 వాటాలు 9,000 వాటాలు హోల్డింగ్ కంపెనీవి, 1000 వాటాలు సబ్సిడరీ కంపెనీ అన్నాం కాబట్టి హోల్డింగ్ కంపెనీ షేర్ 9/10 కాబట్టి ఈ 12 లక్షలు సబ్సిడరీ కంపెనీలో చూపిస్తున్న లాభాల్లో 9/10 వంతు 10,80,000 వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. అంటే 12 లక్షలు ఇప్పుడు 9/10 వేస్తే 10,80,000 వస్తుంది. అంటే ఈ 10,80,000 అనేది ఈ విధంగా మనము క్యాపిటల్ రిజర్వ్ అంటే సబ్సిడరీ కంపెనీలో ఉండే 12 లక్షల రూపాయల లాభంలో 9/10 వంతు హోల్డింగ్ కంపెనీ యొక్క భాగం 10,80,000 వస్తుంది. తర్వాత ఈ 10,80,000లో లెస్ ఎక్సెస్ కాస్ట్ ఆఫ్ షేర్స్ అంటే గుడ్విల్ కింద మనము 7,20,000 అదనంగా చెల్లించున్నాం. ఈ 7,20,000 ఎలా వచ్చింది కూడా మనము కనుక్కోవాలి. దానికి వర్కింగ్ అవుట్ ఇక్కడ ఇచ్చున్నాం చూడండి. గుడ్విల్ క్యాలిక్యులేషన్. అమౌంట్ పెయిడ్ టు పర్చేజ్ ఆఫ్ షేర్స్ 14,40,000 సబ్సిడరీ కంపెనీ వాళ్ళకి మనము 9,000 వాటాలు కొనుగోలు చేసినందుకు దాన్ని చెల్లించున్నాం. ఇది క్వశ్చన్ పేపర్లో సబ్సిడరీ కంపెనీ యొక్క ఆస్తులను బట్టి కానీ హోల్డింగ్ కంపెనీ యొక్క ఆస్తులను బట్టి కానీ చూసినట్లయితే 14,40,000 ఆస్తుల వైపు ఉంటుంది. చూడండి, హోల్డింగ్ కంపెనీ యొక్క ఆస్తులను బట్టి గమనించినట్లయితే 14,40,000 షేర్స్ ఇన్ మీడియం కంపెనీ లిమిటెడ్ at cost of 9,000 shares of each 80 rupees. అంటే సబ్సిడరీ కంపెనీలో 9,000 వాటాలని వాటా ఒక్కింటికి 80 రూపాయల చొప్పున కొనుగోలు చేసి 14,40,000 చెల్లించినట్టు ఇచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము వర్కింగ్లో గుడ్విల్ క్యాలిక్యులేషన్ ఎలా వస్తుందంటే చూడండి, గుడ్విల్ క్యాలిక్యులేషన్ అమౌంట్ పెయిడ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ షేర్స్, ఆ సబ్సిడరీ కంపెనీలో వాటాలు కొనుగోలు చేసిన దానికి 14,40,000 డబ్బు చెల్లించున్నాం. ఇందులో నుంచి లెస్ నామినల్ వాల్యూ ఆఫ్ 9,000 షేర్స్ అట్ ₹80 ఈచ్. మనం డబ్బు చెల్లించింది సబ్సిడరీ కంపెనీ వాళ్ళకి 14,40,000. వాస్తవానికి మనం అంత చెల్లించబడ్డాం. 9,000 వాటాలు కొన్నాం కాబట్టి 9,000 వాటాలు వాటా ఒక్కింటికి 80 రూపాయలు చొప్పున 9,872 7,20,000 చెల్లించాలి. వాస్తవానికి చెల్లించాల్సింది 7,20,000 అయితే 14,40,000 చెల్లించాం. అంటే అదనంగా 7,20,000 గుడ్విల్ కింద చెల్లించాం. ఈ 7,20,000 గుడ్విల్ని మనము వాళ్ళ నుంచి మనం డబ్బు అంటే వాళ్ళకి మనం గుడ్విల్ కింద 7,20,000 చెల్లించకుండా దాన్ని మూలధనీకరిస్తున్నాం. ఎలాగంటే క్యాపిటల్ రిజర్వ్ 10,80,000 ఎలా వచ్చింది? ఈ వర్కింగ్లో క్యాపిటల్ రిజర్వ్ చూపించినాం. 10,80,000 అంటే మొత్తం 12 లక్షల్లో ఈ యొక్క ఈక్విటీ వాటాదారుల హోల్డింగ్ కంపెనీ యొక్క షేర్ 9/10 ప్రకారం 12 లక్షల్లో 10,80,000 వస్తే ఆ 10,80,000 నుంచి 7,20,000 గుడ్విల్ కింద పే చేస్తున్నాం. కాబట్టి 10,80,000 మూలధన రిజర్వ్లో నుంచి లెస్ ఎక్సెస్ కాస్ట్ ఆఫ్ షేర్స్ గుడ్విల్ అమౌంట్ 7,20,000 తీసేస్తే ఇంకా 10,80,000 7,20,000 పోతే 3,60,000 మూలధన రిజర్వ్ తగ్గించి చూపిస్తే సరిపోతుంది. We need not show the goodwill amount at asset side. Instead of the treatment, we have to deduct these goodwill from capital reserve, and automatically the capital reserve will be reduced up to 3,60,000. ఈ విధంగా మనము మూలధన రిజర్వ్ 10,50,000 మనం కనుక్కొని అందులో నుంచి గుడ్విల్ అమౌంట్ అంటే ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే మనం పే చేస్తున్నాం గుడ్విల్ కింద దాన్ని తీసివేసి మిగిలినటువంటి మూలధన రిజర్వ్ 3,60,000 చూపిస్తే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఇది ట్రీట్మెంట్. ఈ 10,50,000 ఎలా వచ్చింది? 7,20,000 ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ యొక్క ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అనేది ఎన్ని వర్కింగ్లో మనము చూపించున్నాం. చూడండి, 2 లక్షలకి వర్కింగ్ ఇచ్చున్నాం, అలాగనే 10,80,000కి వర్కింగ్ ఇచ్చున్నాం.
7,20,000 వర్కింగ్ ఇచ్చున్నాం. ఈ వర్కింగ్స్ అన్ని కూడా మీరు గమనించి దాని ప్రకారము లెక్క మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ మూలధనం వేశాం, హోల్డింగ్ కంపెనీ యొక్క వాటా మూలధనం, తర్వాత మైనారిటీస్ కంపెనీలో ఉండేటువంటి 1000 మంది వాటాదారుల యొక్క మూలధనము ప్లస్ లాభము కలిపి 2 లక్షలు దీని వర్కింగ్ నోట్ ఇచ్చున్నాము. అలాగే జనరల్ రిజర్వ్ హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో 40 లక్షలు ఉంది, దాన్ని చూపించాము. తర్వాత క్యాపిటల్ రిజర్వ్ 10,80,000 ఎలా కనుక్కున్నామంటే మొత్తం సబ్సిడరీ కంపెనీలో ఉండే లాభాలు 12 లక్షల్లో నుంచి 9/10 10,80,000 క్యాలిక్యులేట్ చేసి అందులో ఆ మూలధన రిజర్వ్లో నుంచి ఎక్సెస్ పేమెంట్ ఆఫ్ షేర్స్ వాటాలకు అదనంగా గుడ్విల్ కింద 7,20,000 దీనికి కూడా వర్కింగ్ నోట్ ఇచ్చున్నాం. 7,20,000 తీసేస్తే 3,60,000 చూపించాం. నెక్స్ట్ వచ్చేసి క్రెడిటార్స్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హోల్డింగ్ కంపెనీస్ యొక్క ఆస్తులను బట్టి కానీ చూసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 8 లక్షలు ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనము ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత క్రెడిటార్స్ రుణదాతలు వచ్చేసి హోల్డింగ్ కంపెనీలో 24 లక్షలు ఉంది అప్పుల వైపున, అలాగే సబ్సిడీ కంపెనీలో 1,60,000, రెండు కలిపి 25,60,000 చూపించాం. అంటే 24 లక్షలు హోల్డింగ్ కంపెనీస్లో ఈ క్రెడిటార్స్ కింద మనం చూపించాలి. ఆల్రెడీ ఇచ్చినాడు హోల్డింగ్ కంపెనీస్ యొక్క ఆస్తుల బట్టిలో. అలాగే సబ్సిడీ కంపెనీస్లో క్రెడిటార్స్ వచ్చి 1,60,000, రెండు కలిపి ఈ యొక్క ఏకీకృత ఆస్తుల బట్టిలో క్రెడిటార్స్ అనే హెడ్డింగ్ కింద హోల్డింగ్ కంపెనీ 24 లక్షలు, సబ్సిడీ కంపెనీ 1,60,000, రెండు కలిపి 20,60,000. ఈ విధంగా అప్పులన్నీ టోటల్ చేస్తే 1,59,20,000. అలాగే ఆస్తులన్నీ కలిపినట్లయితే 1,59,20,000. ఈ విధంగా కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ని తయారు చేయడం జరిగింది. అంటే ఈ రోజు లెక్కకి నిన్న లెక్కకి తేడా ఏంటంటే నిన్నటి ప్రాబ్లంలో హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీలో ఉన్న వాటాలన్నీ కొనుగోలు చేసింది నిన్నటి ప్రాబ్లంలో. ఈరోజు ప్రాబ్లంలో హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీలో ఉండే 10,000 వాటాల్లో 9,000 వాటాలు కొనుగోలు చేసింది. 1,000 వాటాలు మైనారిటీస్ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అప్పుల వైపున 2 లక్షలు చూపించాం. ఇందులో 80,000 వాటాల మూలధనము, 1,20,000 ఈ యొక్క సంస్థని సబ్సిడరీ కంపెనీని వాటాలు కొనుగోలు చేసి హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి సందర్భాల్లో ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ పెట్టుబడి లాభాల కింద అదొక 1,20,000, మొత్తం 2 లక్షల్ని ఈ విధంగా మనము చూపించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క మూలధన రిజర్వ్ 10,80,000 సబ్సిడరీ కంపెనీలో ఉండే 12 లక్షల్లో సబ్సిడరీ కంపెనీలో కొనుగోలు చేసిన 9,000 వాటాలు కానీ 9/10 షేర్ ఆ లాభాన్ని మూలధనీకరించాము. ఈ మూలధనీకరించినటువంటి ఈ మూలధన లాభాల్లో నుంచి ఎక్సెస్ మనం 7,20,000 మనం గుడ్విల్ కింద పే చేస్తున్నట్టు వర్కింగ్లో కూడా చూపించాము. అంటే వారికి సబ్సిడరీ కంపెనీ వారికి చెల్లించింది 14,40,000, మొత్తం 9,000 వాటాలకు గాను చెల్లించింది ఇంత. కానీ చెల్లించవలసింది 9,000 వాటాలకు 80 రూపాయలు, 7,20,000 చెల్లించాలా? 14,40,000 చెల్లించాము, 7,20,000 గాను, అంటే 7,20,000 ఎక్స్ట్రా చెల్లించాము. కాబట్టి ఆ గుడ్విల్ మొత్తాన్ని మనం ఏం చేశామంటే మూలధన లాభాల్లో లెస్ ఎక్సెస్ కాస్ట్ ఆఫ్ షేర్స్ అంటే గుడ్విల్ తీసేసి మూలధన రిజర్వ్ తగ్గించి చూపడం జరిగింది. ఈ విధంగా లెక్కని చక్కగా మీరు చదువుకొని హోల్డింగ్ కంపెనీ ఆస్తులను బట్టి సబ్సిడరీ కంపెనీ ఆస్తులను బట్టి రెండింటిని కలుపుతూ ఏకీకృత ఆస్తులను బట్టి అంటే హోల్డింగ్ కంపెనీ ఆస్తులు సబ్సిడరీ కంపెనీ ఆస్తులని కలిపి ఇలా చూపించాలి. అలాగనే హోల్డింగ్ కంపెనీ అప్పుల్ని సబ్సిడరీ కంపెనీ అప్పుల్ని కలిపి ఈ విధంగా చూపిస్తూ ఈ ఏకీకృత ఆస్తులను బట్టి తయారు చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ మీకు బాగా అవగాహన ఉంటుంది, అర్థమైంటుందని భావిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.